ఒకే మోడల్లో ఇస్తారు మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా, అవి రీజనింగ్ అయినా అథమెటిక్ అయినా. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్స్ ఏంటంటే కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్స్తో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ నెంబర్ విచ్ కెన్ ప్లేస్ బి సైన్, అంటే ఇలా బాక్స్లో ఇచ్చి ఈ క్వశ్చన్ నెంబర్, ఈ క్వశ్చన్ మార్క్ ఇస్తారు. ఈ క్వశ్చన్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అడుగుతారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతారు. ఇది ఎలా వచ్చింది అనేది కూడా కింద ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం జరిగింది కింద మీకు. ఇది మీకు పీడిఎఫ్ ఇప్పుడే పెడతాను, ఇది లైవ్ లో కాబట్టి మీరు చూస్తూ ఉండండి. ఇది కింద పీడిఎఫ్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ చూస్తున్నాం కదా మనం. ఇక్కడ చూసారు కదా 10, 4, 15, 13 వచ్చింది, 5, 22, 8, 28 వచ్చింది, 7, 6, 13 అయితే నెక్స్ట్ వాల్యూ అంతా వస్తే 44 వస్తుందంటే. ఇక 44 ఎలా వచ్చిందంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు 10 + 4 + 15 + 1 అంటే టోటల్ 29 + 1 30. ఇక టోటల్గా యాడ్ చేసి +1 చేస్తే ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. అదొక ఈ యొక్క టెక్నిక్ అనేది ఇక్కడ ఇచ్చారు. in each row the number at the end equal to the sum of all 3 numbers 1 also added. ప్రతి నెంబర్లో ఈ యొక్క యాడ్ చేసి లాస్ట్ లో 1 అనేది యాడ్ చేస్తే ఈ యొక్క ఆన్సర్ అనేది వస్తుందని ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ హౌ మెనీ క్వాలిటైల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్, ఇందులో ఎన్ని క్వాలిటైల్స్ ఉన్నాయి ఈ ఫిగర్ లో అని అడుగుతున్నారు. ఇక్కడ 9 ఆప్షన్ ఉంది ఆన్సర్. క్వాలిటైల్ అంటే టోటల్ గా 4 సైడ్స్ ఉంటే క్వార్టైల్ కింద వస్తుంది. రెక్టాంగులర్, స్క్వేర్ అని కూడా ఆలోచించద్దు. 1 ఇలా టోటల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ 9 వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది మీకు తెలిసిందే కదా, మ్యాట్రిక్స్ లో ఉంది, మ్యాట్రిక్స్ నుంచి వచ్చింది. లాస్ట్ టైం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మ్యాట్రిక్స్ నుంచి ఇది ఏ వర్డ్ వచ్చిందంటే పార్క్ అనే వర్డ్ వచ్చింది. పార్క్ అనేది ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రాయటం జరిగితే అవుతుంది. ఓకేనా, ఇది 79, 55, 87, 41 ఇది పార్క్ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫిగర్, ఇక్కడ మీరు చాలా మందికి ఇక్కడ నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, ఫిగర్ అనాలజీ అని ఉంటుంది. ఇక్కడ ఫిగర్స్ చూస్తే ఇక్కడ సెలెక్ట్ ఆన్ విచ్ క్వశ్చన్ ఫిగర్ హెడెన్ అంటే కనపడకుండా ఉండే క్వశ్చన్ ఈ ఫిగర్ లో ఏది ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ క్వశ్చన్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈజీగా 25 మార్క్స్ కి, అంటే రీజనింగ్ అనేది 25 మార్క్స్ ఉంటుంది. ఈజీగా 20 మార్క్స్ వరకు వితిన్ 15 minutes లో తెచ్చుకోవాలి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది. ఒక సెక్షన్ కి 25 బిట్స్ కి 15 minutes మాత్రమే మీకు కేటాయించాలి. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది. ఇక్కడ క్వశ్చన్స్ వారీగా వస్తే ఇక్కడ ఇది ఇచ్చారు. ఇది హెడెన్ అంటే ఇది ఇందులో కరెక్ట్గా అంటే ఈ బాక్సెస్ ఏవి ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ఇందులో పెడితే అంటే ఇందులో తీసేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ నుంచి ఫిట్ చేసిన ఈ దీనికి యాడ్ అని అవ్వాలి, అంటే రెండు ఈక్వల్ గా ఉండాలి. అదే హెడెన్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ సర్కిల్ కి ఈ 2 క్రాసెస్ ఉన్నాయి. ఈ సర్కిల్ కి 2 క్రాసెస్ ఉన్నాయి. ఈ సర్కిల్ సెంటర్ లో ఉంది, ఇక్కడ సెంటర్ లో ఏం లేదు. అలాగే సెకండ్ క్రాస్ కూడా లేదు. అలాగే నెక్స్ట్ థర్డ్ చూసారు కదా, ఇక్కడ క్రాస్ ఒకటి ఇచ్చారు, ఇది సర్కిల్ టచ్ అవ్వలేదు అంటే రాంగ్. అండ్ ఫోర్త్ 1 క్రాస్ అయింది, ఇక్కడ సర్కిల్ సెంటర్ లో నుంచి వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిగర్, ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు కదా క్వశ్చన్, ఈ ఫిగర్ ని కంప్లీట్ చేయాలి. ఈ ఫిగర్ ని కంప్లీట్ చేయాలి. ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చారు అంటే ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఇలా వస్తుంది. ఇక్కడ సర్కిల్ ఒకటి వస్తుంది. ఈ విధంగా వచ్చేదే ఆన్సర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ ఉంది, ఈ రెండు లైన్స్ ఉన్నాయి. సో డి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది మిర్రర్ లో చూస్తున్నాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిర్రర్ లో చూసేటప్పుడు ప్లేస్ బి లైన్ ఏబి విచ్ ది ఫిగర్ రైట్ ఇమేజ్డ్ అంటే మిర్రర్ ఈ సైడ్ ని పెట్టారు అనుకోండి, ఇది రివర్స్ లో వస్తుంది. మిర్రర్ ఈ సైడ్ లో పెడితే ఇది కిందకి, ఇది పైకి వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మిర్రర్ ఎక్కడిస్తారు, లేదంటే ఒకసారి మిర్రర్ ఎక్కడిస్తారు. ఇక్కడ మిర్రర్ అనేది ఇటువైపు ఇస్తున్నారు అనేది చూడాలి. మిర్రర్ అనేది ఇటువైపు ఇస్తే ఇది రివర్స్ లో వస్తుంది. సో
చూసారు కదా, మిర్రర్ అనేది రివర్స్ లో వస్తే పైనుంచి ఈ కిందకి వచ్చింది కదా అలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక పేపర్ ని చింపేసి అంటే మడత పెట్టి చింపేసి ఫోల్డ్ చేసేస్తాం పేపర్ ని, మధ్యలో పంచేసి పెడతాం, మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. మీరు ఇది డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా చేయొచ్చు, కాకపోతే అక్కడ ఎగ్జామినేషన్ లో ఇది ఎవరు కాబట్టి ఒక పేపర్ ని ఈ విధంగా మడత పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇలా క్రియేట్ చేస్తే ఫైనల్ గా వస్తుంది అనేది కూడా ఇచ్చారు ఇక్కడ ఆప్షన్ ఏ అని. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. మైనస్ మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ డివిజిబుల్, డివిజిబుల్ మీన్స్ మైనస్, ప్లస్ మీన్స్ ఇంటూ. దెన్ ఇక్కడ ఇది బాడ్మాస్ రూల్ ఫైండ్ అవుట్ చేయాలి. బాడ్మాస్ రూల్ అనేది మీకు నావల్ డాక్టర్ రెఫరెన్స్ లో మీకు పెట్టాను వీడియోస్ లో. ఇక్కడ మైనస్ అంటే ప్లస్, మైనస్ బదులు ప్లస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇంటూ బదులు డివిజిబుల్ చేయాలి, అలాగే డివిజిబుల్ బదులు మైనస్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా చేస్తే ఈ యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ 58 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ డివిజిబుల్ అయితే ఇలా వస్తుంది. 6 6 36, 6 6 36, 9 6 ప్లస్ 4 54 58. అలాగే 9th క్వశ్చన్. ఇక్కడ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి. 5 + 3 + 1 = 15, 6 + 1 + 4 = 24, 4 + 3 + 0 = how much అని ఇది ఇచ్చారు కదా. 5 + 3 + 4 = 15 అండ్ 6 + 1 + 4 = 24. అయితే ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వచ్చింది అనేది రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసి రీప్లేస్ అనేది చేయటం జరుగుతుంది. ఇక్కడ 5 × 3 × 1, 5 3 = 15 × 1 15, 6 × 1 × 4, 6 4 = 24 × 1 24, అండ్ నెక్స్ట్ 6 × 1 × 4, 6 4 = 24. ఇది ఇచ్చారు కదా. 4 × 3 × 0 0 అండ్ 0 వాల్యూ. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే ఇది మోడల్ అనేది మనకి స్ట్రైక్ అవ్వాలి. అలాగే అరేంజ్ ది గివెన్ వర్డ్ సీక్వెన్స్ ఇన్ విచ్ అకర్ విత్ డిక్షనరీ. డిక్షనరీ ప్రకారంగా ఇది కంపల్సరీగా డిక్షనరీ ప్రకారంగా అడిగే క్వశ్చన్. ఒక 1 మార్క్ అనేది కంపల్సరీగా వేస్తారు. ఇక్కడ ఫస్ట్ అన్ని జీవోలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ నెక్స్ట్ లెటర్ అంటే ఈ. ఓకే, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ మూడిట్లో ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ అనేది లాస్ట్ లెటర్, ఎల్ అనేది ఫస్ట్ లెటర్, ఎన్ అనేది సెకండ్, డబ్ల్యూ అనేది థర్డ్. ఇలా చూసుకొని ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, జెల్లీ, జెన్నీ, జ్యూయల్, జిఫీ, జాక్స్ 1 2 3. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ సిరీస్, మిస్సింగ్ లెటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ది గివెన్ సిరీస్. ఈ మోడల్ పేపర్ ఎందుకు పడుతున్నాయంటే ఏ క్వశ్చన్స్ పడతాయని కాదు, ఇలాంటి మోడల్స్, ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మోడల్ పేపర్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కింద ఇచ్చాను, ఎలా చేశారు అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా మీకు ఇచ్చాను. ఫస్ట్ 121, 145, 169, 196 ఇయర్, 11 square, 12 square, 13 square, 14 square. And second is 4 9 16 and 2 square, 3 square, 4 square, 5 square. And next సెకండ్ నెక్స్ట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ 5 లో ఇలాగా స్క్వేర్స్ లో వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది ఇక్కడ చూసాం కదా. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఏ సిరీస్ గివెన్ వన్ టర్మ్ మిస్సింగ్. ఇందులో ఒక టర్మ్ మిస్ అయిందంటే ఆ మిస్ అయిన టర్మ్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. WTQN, W మైనస్ 3 letters అంటే W వాల్యూ అంతా 23, 23లో 3 తీసేస్తే T, అండ్ Tలో 3 తీసేస్తే Q, అండ్ Qలో 3 తీస్తే N, Nలో N3 తీస్తే K. సో ఇది అంటే లాజిక్ అంత లాజిక్ ఉంటుంది. ఏదో ఆడ్ మ్యాన్ అవుట్, ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి కూడా కంపల్సరీగా 1 మార్క్ కంపల్సరీగా ఇస్తారు. గ్రాస్, ప్లాంట్, ట్రీ, ల్యాండ్. గ్రాస్ అనేది మొక్కకు సంబంధించి, ప్లాంట్ మొక్క, ట్రీ మొక్కకు సంబంధించి, ల్యాండ్ మీద ఇవన్నీ కూడా పనితాయి. సో ఆడ్ మ్యాన్ అవుట్ ఇందులో డిఫరెంట్ గా ఉండేది ఏంటంటే ల్యాండ్. అండ్ నెక్స్ట్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ఆడ్ మ్యాన్ అవుట్, ఆడ్ మ్యాన్ పేర్స్ ఫర్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. 7 52 11 124 12 147 14 201. ఇక్కడ ఏ విధంగా ఇచ్చారనేది ఇక్కడ ఆప్షన్స్ లో అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆడ్ లెటర్స్ చూస్తారు కదా, ఆడ్ మ్యాన్ అవుట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారో
కంపల్సరీగా కూడా ఆడ్ మన్ అవుట్ అనేది మీరు చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ నెంబర్ వర్డ్ ఎనాలజీకి సంబంధించి డయాగ్రామ్స్ ఇచ్చి ఇక్కడ చేయమంటారు. ఇక్కడ బయాలజీ సైన్స్ సబ్జెక్ట్స్, బయాలజీ సైన్స్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ లో ఒక సబ్జెక్ట్ ఏంటి, అసలు బయాలజీ ఏంటి, సైన్స్ ఏంటి, సైన్స్ అంటే బయాలజీ అన్న ఒకటేనా, సబ్జెక్ట్ సైన్స్ అనేది ఒక సబ్జెక్టే కదా, బయాలజీ కూడా ఒక సబ్జెక్టే కదా. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనమాట, ఒక సబ్జెక్ట్, ఒక బయాలజీ, ఒక సైన్స్. సైన్స్ అనేది ఒక సబ్జెక్టు, బయాలజీ అనేది ఒక సబ్జెక్టు. సో బయాలజీ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్. సో వన్ డయాగ్రామ్ దట్ డిస్క్రైబ్స్ ది రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇది మనం వర్డ్ ఎనాలజీలో చూసాం. మెటల్ అనేది ఓర్, అయితే పేపర్ అనేది పల్ప్. మెటల్ అనేది ఓర్ నుంచి వస్తే పేపర్ అనేది పల్ప్ నుంచి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 1, 8, 2, 16 ఏంటి, 1, 8 అయితే 2, 16 ఏంటి. 1 అనేది సపోజ్ n క్యూబ్ ప్లస్ n ప్లస్ 1 హోల్ క్యూబ్. n అంటే 1 పెట్టుకున్నావు, 1 ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే 8. అండ్ 216 ఎంత క్యూబ్ రూట్, 216 6 క్యూబ్, 6 6 36, 36 6 216. అండ్ n ప్లస్ 1 6 ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే 6 ప్లస్ 1 అంటే ఎంత 7 క్యూబ్ అంటే 343, ఆన్సర్ 343. అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే టైం తక్కువగా ఉంది. ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ రిలేటెడ్ లెటర్స్ విత్ గివెన్ ఆల్టర్నేటివ్స్ FA CC PX. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను, అలాగే ఎలా ఇచ్చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. మీ కింద మీకు PDF అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డిస్క్రిప్షన్లో క్లియర్గా చూసుకోండి, డౌన్లోడ్ లింక్ అనేది పెడతాను మీకు. అండ్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్ యూజింగ్ ది లెటర్ ఏ గివెన్ వర్డ్ టోర్నమెంట్. ఇప్పుడు ఈ టోర్నమెంట్ అనేది ఇందులో లేని ఏంటంటే TORMENT, TORMENT ఓకే. రెంట్ RENT ఉంది, RENT ఉంది. టూర్ TOUR ఓకే. ట్రాప్ TRAP అనేది లేదు అసలు. సో ఇది ఒక కంపల్సరీగా ఇది 1 మార్క్. ఇది ఇలా 1 మార్క్ అని రాసింది డెఫినెట్ గా ఇది ఈ మోడల్ అనేది డెఫినెట్ గా పడతాయి. అలాగే బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా 1 మార్క్ కంపల్సరీ. పాయింటింగ్ టు ఏ మ్యాన్ హీనా సెడ్, హీనా చెప్తుంది హీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మై ఫాదర్, హీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మై ఫాదర్. హీ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు హీనా అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చారు కదా, వైఫ్ ఆఫ్ హీనాస్ ఫాదర్ ఈజ్ హీనాస్ మదర్. నో ద మ్యాన్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ హీనాస్ మదర్, హీనాస్ ఈజ్ ద సిస్టర్. సో ద మ్యాన్ హీనా ఇస్ బ్రదర్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హీనాకి ఏమవుతుందంటే బ్రదర్ అవుతాడు అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే Nayan remembers his examination starts after 15th August, while her mother reminded that his examination starts before 18th August. On which date August does his examination start? ఇంకా చూడండి, Nayan remembers his examination starts after 15th August, while her mother remembered that his examination starts before 18th August. అంటే నయాన్కి 15th August తర్వాత ఎగ్జామినేషన్ ఉందని గుర్తుంది, అలాగే వాళ్ళ మదర్కి 18th లోపు ఎగ్జామినేషన్ ఉందని గుర్తుంది. అయితే ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇచ్చారు. అంటే 16, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, 16, 17, 18. ఇక్కడ 15 గుర్తుంది, 15 తర్వాత అంటే 15 కాదు, అలాగే 18 బిలో అంటే 18 కూడా కాదు. అంటే మధ్యలో ఉన్న వాల్యూస్ ఏంటి, 16 ఆర్ 17 అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో ఆర్ గివెన్ సమ్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ నుంచి వచ్చింది ఇది.
ఇక్కడ some yellows are small, some yellows are small. అయితే all smalls are red. అయితే ఇక్కడ చూడాలి, some reds are yellow and next some small are yellow, some reds are yellow, some reds ఈ ఉన్నాయి కదా, some reds yellow అవుతుంది కదా, అవుతుంది. and next some small are yellow అవుతుంది. సో బోత్ కన్క్లూజన్ ఫాలో అవుతాయి. and next in a certain language hedge is written by ICICI and smog is written code language. ఏంటంటే హెడ్జ్ అనేది ఐసిఐసి కింద రాస్తే స్మోక్ అనేది నెక్స్ట్ లెటర్స్ చూసుకోవాలి, STMNOOPQR అంటే ఒక్కొక్క వర్డ్ పెరుగుతూ వస్తుంది అనమాట. ఇక్కడ బాక్స్ ఇస్తే చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, S+1T, M+2O, O+3R, G+4K ఇది. అండ్ నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టెన్ లాంగ్వేజ్ సిన్ SIN is written by 43 and PEN is written by 36 and how to tip written that code language. ఈ కోడ్ లాంగ్వేజ్ ఎలా ఫైండ్ ఇచ్చేస్తాం అంటే సిన్ ని 43 కింద మెన్షన్ చేశారు. ఇన్ ఏ ప్యాటర్న్ ఫాలోయింగ్ ఇన్ ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ లో A = 1, B = 2, C = 3 and so on ఇక్కడ చూసుకున్నాం. అలాగే సిన్ S19 A9 N14 +1 ఇచ్చేస్తే 43 అనేది వస్తుంది. అలాగే పెన్ కి 36 అని వస్తుంది. అలాగే టిప్ కి 46 అని వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లోకి వెళ్దాం. ఇంగ్లీష్ వచ్చేసరికి చాలా మందికి ఇంగ్లీష్ లో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లీష్ చాలా మన తెలుగు మీడియం నుంచి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఇంగ్లీష్ ఎలా ఉంటుంది ఏంటి అనేది భయంగా ఉంటుంది. ఈజీగా తెచ్చుకునే మార్క్స్ అయితే కొన్ని ఉన్నాయి. 25 లో కొంచెం కష్టంగా ఉన్నా మాత్రం 25 లో కొన్ని సెక్షన్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. అలాగే నౌన్ అంటే నౌన్ అని ఏది అని, అలాగే ప్రొనౌన్ ఏంటని, యాడ్వర్బ్ ఏంటని, యాడ్జెక్టివ్స్ ఏంటనేది, అదేవిధంగా ఎలా ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారో, లేదంటే డిక్షనరీ వర్డ్స్ ఇస్తారో, లేదంటే ఒక కొన్ని వర్డ్స్ ఇచ్చి కొన్ని సెంటెన్స్ ఇచ్చి ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తారు ఇక్కడ. లేకపోతే మీనింగ్స్ ఇస్తారు, ఆపోజిట్ వర్డ్స్ ఇస్తారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తారు, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఇస్తారు. ఇలా ఇంగ్లీష్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ సెపరేట్ గా మనం లేదు చెప్పేద్దామా? సరే ఓకే. ఇక్కడ 26th elderly peoples can have a normal body temperature below 98.6 degrees. So the younger population can have a little higher temperature. ఇక్కడ ఏంటి ఇలా సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలా సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. బాడీ టెంపరేచర్ బిలో 98.6 degrees ఉండాలి ఇక్కడ. సో అది డిగ్రీస్ లేదు కాబట్టి ఇది ఎర్రర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్రిటికల్ జంక్షన్ వెన్ యు ఆర్ ఫేసింగ్ సీరియస్ ఇష్యూ విత్ ది ఇమేజ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది రైల్వేస్. ఇక్కడ వి ఆర్ దట్ క్రిటికల్ జంక్షన్ వెన్ అనేది ఈ ఎర్రర్ కింద ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ అంటే ఈజ్ ఇట్ ఇది క్వశ్చన్ ట్యాగ్ కింద వస్తుంది. ఇది ఈజ్ ఇట్ ఇది క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్, దే ఆర్ టెరిబుల్లీ బిజీ విత్ హిజ్ వర్క్. దే ఆర్ టెరిబుల్లీ బిజీ విత్ దేర్ వర్క్. అండ్ నెక్స్ట్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. 30th క్వశ్చన్ చూద్దాం. లీన్ ది ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ది గివెన్ 4 ఆల్టర్నేటివ్, సెలెక్ట్ వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ మీనింగ్స్. చూసారు కదా, మీనింగ్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది. లీన్ అంటే థిన్ అంట. లీన్ అంటే థిన్ మీనింగ్. ఇక్కడ మీనింగ్స్ కూడా కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫాలోయింగ్ ఆన్సర్ దెమ్ ఇండివిజువల్లీ అంటే లర్క్ అంటే స్నీక్. ఇది కూడా మీనింగ్స్ కింద వస్తుంది. అలాగే గ్రోన్ వచ్చేసరికి గ్రంబుల్. గ్రోన్ అంటే గ్రంబుల్. అండ్ నెక్స్ట్, ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివ్ ఆల్టర్నేటివ్ వన్ ఎక్స్ప్రెషన్ ఆపోజిట్ వర్డ్స్.
ఆపోజిట్ వచ్చేసరికి లెథార్జిక్. లెథార్జిక్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి లైవ్లీ. లెథార్జిక్ లైవ్లీ. అండ్ నెక్స్ట్ డిఫైన్డ్ కి ఆపోజిట్ వర్డ్ సరెండర్. డిఫైన్డ్ కి ఆపోజిట్ వర్డ్ సరెండర్. అండ్ నెక్స్ట్ కమాండ్. కమాండ్ కి ఆపోజిట్ వర్డ్ అంటే అపోజిషన్. కమాండ్ కి అపోజిషన్ ఆపోజిట్ వర్డ్. అండ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ మీనింగ్ ఇన్ అడమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి ఇస్తారు. అడమ్స్ అంటే మన తెలుగులో చెప్పాలంటే సొంత వాక్యాలు లాంటిది. ఈఎస్టీ అండ్ వన్స్ లోరల్ అంటే నో రిటైర్ ఫ్రమ్ యాక్టివ్ లైఫ్ అంటే ఇది. అండ్ ఫాలో అవుట్ వచ్చేసరికి టు క్వారల్. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఉంటాయి, మీరు చూడండి ఇంగ్లీష్ మీకు కింద ఇది పెడతాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఇస్తారు ఇందులో. స్పెల్లింగ్స్ కంపల్సరీగా 2-3 క్వశ్చన్స్ అనేది స్పెల్లింగ్స్ లో ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ స్పెల్లింగ్ రాంగ్ రైట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ వర్డ్స్ ఎలా ఇస్తారు, రీఅరేంజింగ్. రీఅరేంజింగ్ ది పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. హిస్ విజన్ హార్డ్లీ రిలేటెడ్ టు అండ్ గోల్స్ వర్ టు రియాలిటీ అరౌండ్ దెమ్. నేను ఇలా క్వశ్చన్ ఇచ్చి దీన్ని అరేంజ్ చేయమంటారు అనమాట. అంటే ఫస్ట్ ఏంటి, హిస్ విజన్ అండ్ గోల్స్ వర్ హార్డ్లీ రిలేటెడ్ టు ది రిపీటెడ్లీ అరౌండ్ హిమ్ అని. ఓకేనా, అలా అరేంజ్ చేయాలి, రీఅరేంజ్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా రీఅరేంజ్ సెంటెన్స్. ఇది కూడా రీఅరేంజ్ సెంటెన్స్. పొల్యూషన్ నీడ్ టు బి ట్యాకిల్ సీరియస్లీ, అదర్వైజ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ వుడ్ సఫర్ ఎ లాట్. ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి ఫిల్ చేయమంటారు ఇవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అర్థమెటిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోకి వెళ్దాం.